దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాగురు బట్టి నేను బాగున్నాను. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. మరి దావీదు రాసిన 73వ కీర్తన 13, 14, 15 చరణాలు మనం ఉత్తర పచ్చత్రాలు చదువుకున్నాం కదా. దానిలో 13వ చరణంలో అంటున్నాడు కదా, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడునై యుండుట వ్యర్థమే. హల్లెలూయా. ఇక్కడ కడుక్కోవటం వ్యర్థమే, ఆ విధంగా మంచిగా ఉండటం వ్యర్థమే, మరి నీతిగా బ్రతకటం మంచిది కాదు అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ మాట ఉన్నవారందరూ కూడా 90% వరకు అందరికీ బాగా నచ్చుద్ది. చెప్పాలంటే అందరికీ కూడా బాగా ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, హృదయమును శుద్ధి చేసుకోవటం వ్యర్థమే. అంటే మన హృదయాన్ని కడుక్కోవటం అసలు మంచిది కాదు, అది చేసుకోవటం కూడా మంచి పద్ధతి కాదు, వ్యర్థమే అంటే వేస్టే, ఉపయోగం లేదు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. మరి నిజంగా ఎంత మంచి మాట కదా. మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోకుండా లోపలే కల్మషము, డాగు, కపటము, ఇంకొకరిని హేళన చేయడము, అసలు మనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత మాట వస్తే అంత మాట, ఏమి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకచ్చు, జీవించవచ్చు, నడవచ్చు, ఉండొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. హద్దులు ఉండవు. ఎదురించే వాళ్ళు ఉండరు, ఎదురు చెప్పే వాళ్ళు ఉండరు, మనకి సలహా ఇచ్చే వాళ్ళు ఉండరు. నిజమే కదా. ఎంతో నచ్చిన మాట కదా. హృదయాన్ని శుద్ధి చేసుకోవటం వ్యర్థము చెప్తున్నాడు కదా. ఏంటి కరెక్ట్ కాదా? కరెక్టా? అది 3వ మాటలో చెప్పేసాడులేండి ఆన్సరు. 3వ మాటలో ఆన్సర్ చెప్పేసాడులేండి. మరి నిజముగానే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుని మాట క్లియర్ గా చెబుతున్నప్పటికీ కూడా, బ్రతకాలనే ఆలోచన చెప్పినప్పటికీ కూడా బ్రతకటానికి ఈ శరీరం ఒప్పుకోవట్లేదు. ఈ శరీరాన్ని గెలవాలి, ఈ శరీరాన్ని జయించి నీవు నిలబడాలి అని వాక్యం చెబుతున్నప్పటికీ నీవు నిలబడటం లేదు. అమ్మా మందిరంలో నిద్రపోకూడదు. అయ్యగారైతే మైక్ అరిగిపోయింది, మైకు అరిగిపోయింది, అయినా కానీ ఇప్పటికీ దేవుని స్తోత్రం పడుకుంటున్నారు. దేవునికి మహిమ. భయం ఉండాలి, క్షమించాలి, ముందు ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడు కదా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం వ్యర్థమే. ఈ మాట మనకి మదిలోకి వచ్చినా లేదు, నా హృదయాన్ని నేను శుభ్రపరుచుకుంటాను. నా హృదయాన్ని, యెషయా గ్రంథంలో ఉంది, మనందరికి బాగా తెలిసిన మాట, హృదయము చాలా మంచిది, దాన్ని బాగు చేయటం చాలా సులువు కదా. దాన్ని చదవగలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఉంది అక్కడ. బహు వ్యాధి కలిగినది, ఘోరమైనది, దాన్ని చదవగలిగిన వారు, బాగు చేయగలిగిన వాడు ఒక్కడే, అది దేవుడు అని క్లియర్గా ఆయన చెప్పేశారు అక్కడ. అటువంటి హృదయాల్ని కలిగిన మనము హృదయాలు బాగు చేసుకుంటున్నామా, లేకపోతే అట్టాగే ఉంచేస్తున్నామా? ఇలా బ్రతకాలి అని చెప్పిన తర్వాత ఆ మాటను పట్టుకుని మనం బ్రతకలేకపోవటం మన దౌర్భాగ్య జీవితం, మన అసమర్థత చెప్పాలంటే గనక. కాబట్టి దాని ద్వారానే నీ దీవెను నీవు కోల్పోతున్నావు, నీ దీవెన నీవు కోల్పోతున్నావు. తర్వాత వచ్చి నాకు ఇవ్వయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అంటే ఎందుకు ఆలకించాలి? నువ్వు మందిరంలో కూర్చోటం కుదరదు,
మందిరంలో నిద్రపోకుండా కూర్చోటం నీకు చేత కాదు. నిజంగానే పొద్దునుంచి కష్టపడుతున్నారు, అలిసిపోయి వస్తారు. నిజమే, నేను కాదన్నావు. టాబ్లెట్లు వేసుకుంటారు, మొత్తొచ్చుద్ది. నేను కాదన్నావు. కానీ నీవున్న చోట ఏమై ఉంది? నీవు వచ్చి కూర్చున్న చోట ఏమై ఉంది? అది నేను కాదండి, నేను కాదు, పాస్టర్ కొడుకునే మా అమ్మ మోకాల మీద ఉంచోబెట్టేది. ఈ వయసుకు వచ్చినా, నాకు పెళ్ళై నాకు కూతురు ఉండినప్పటికీ కూడా దవడ మీద కొడతారు మా అమ్మ నాన్న. బయలేదా, మందిరంలోకి వచ్చి పడుకుంటున్నావు అంటే నైట్ డ్యూటీ చేసి వచ్చినప్పటికీ పగలుపూట మందిరంలో పడుకోకూడదు. ఇప్పటికీ నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, నేను ఎంత పెద్దవాడినప్పటికీ కూడా నా తల్లిదండ్రులకి నేను కొడుకునే అవుతాను, కానీ వాళ్ళకన్నా పెద్దవాడిని అవ్వను. నాకు పెళ్ళైంది, కుమారుడు కూతురు కొడుకు పుట్టారు. అయితే ఏంటి, మా అమ్మకు నేను కొడుకునే. నాకు పిల్లలు వచ్చినా కొడుకునే. నీవు వచ్చిన స్థలము దేవుడు ఉన్న స్థలమై ఉన్నది. నీవు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ, అది ఒక్కటనే కాదు, ఇక్కడ హృదయం శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, చేతులు కడుక్కుని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. మరి పరిశుద్ధముగా పర్ఫెక్ట్గా ఉండటం కూడా వ్యర్థమే అని అంటున్నాడు. మరి నేను ఎప్పుడూ రిపీటెడ్గా చెబుతున్నాను, ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నిలబెట్టుకున్నటువంటి యాజకుడైనప్పటికీ కూడా ఒకరి విషయమై పాప పరిహార్థ బలమై రక్తము తీసుకుని లోపలికి వెళ్ళవలసిన యోగ్యత ఉన్నది ఒక్కడికే. లేవీయులైనటువంటి ఆ యాజకుడికి ఒక్కడికే ఉంది. అతడు కాకుండా వేరేవాడు ఎవరైనా కానీ లోపల అడుగు పెట్టాడా చనిపోతాడు. అడుగు పెట్టిన మరుక్షణం చనిపోతాడు. అతడైనప్పటికీ కూడా, యాజకుడైనప్పటికీ కూడా లోపలికి వచ్చేటప్పుడు గంగాళములో కడుక్కుని లోపలికి రావాలి. ఇట్స్ ఎ రూల్ ఫర్ ఎవ్రీవన్. ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఆజ్ఞయే. ఖచ్చితముగా మనల్ని కడుక్కోవాలి, మనల్ని మనం పరిశుద్ధముగా నిలబెట్టుకోవాలి. అలా బ్రతకకపోతే నీవు జీవించి ఉపయోగం ఏమిటి? నీవు విన్న వాక్యానికి నీవు చేయగలిగినది ఏమిటి? నువ్వు సాధించేది ఏమిటి? నువ్వు పొందుకుందేమిటి? ఏముంది? నువ్వు విన్న మాటకి బట్టి నువ్వు పొందుకున్నది ఏమిటి? నెలంతా చేసావు, జీతం పొందుకున్నావు, కష్టం పడ్డావు, జీతం తీసుకున్నావు. నీవు విన్న వాక్యానికి ఏమి పొందుకున్నావు? నీవు వినిన వాక్యాన్ని బట్టి నువ్వు ఏం పొందుకున్నావు? చెప్పగలగాలి కదా, చూపించగలగాలి కదా. వినిన మాటకు అర్థం అదే కదా. ప్రతి ఒక్కరము కూడా మరి చదువుకున్న కీర్తనలో 3 చదువుకున్నాం, దాంట్లో 3వ చరణంలో చెప్పేస్తారు, ఒకవేళ అలా ఉండినట్లయితే ఆ వంశమునకు కరకుడు కాకుండా పోదును. కాబట్టి నా హృదయాన్ని నేను శుభ్రం చేసుకోవాలి, నేను చేతులు కడుక్కోవాలి అనే మాటని అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు చాలా మంది. నిజముగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కువ శాతం మంది కూడా భూమి మీద ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా హిందువులు 1.5 కోటిన్నర 2 కోట్ల మంది ఉన్నారంట. ముస్లిమ్స్ ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది, 100 కోట్లలో కొన్ని కోట్లలో ఉన్నారు. క్రైస్తవులు ఎక్కువ శాతం వరకు కూడా కొన్ని కోట్లలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువ మందే. కానీ వాళ్ళలో రాసుకునే వాళ్ళు ఎక్కువ మంది, చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది, కానీ విన్న మాటను బట్టి బ్రతికేవారు చాలా తక్కువ మంది అంట. వేల మీద లెక్కేసుకోవచ్చంట. మేము క్రైస్తవులం అని చెప్పిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మందిరంకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వినిన వాక్యాన్ని బట్టి బ్రతికి నిలబడగలిగిన వారే భూమి మీద చాలా తక్కువ మంది అంట. నిజంగానే
పరలోక రాజ్యం ఎంతమంది వస్తారో అండి? పరలోక రాజ్యం ఎవరు వస్తారు అనగానే టక్కుమని అందరి చేతులు ఎదిపేస్తారు, అందరు లేపేస్తారు. కానీ వినిన మాటను బట్టి బ్రతకమంటే కష్టం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువ మందే, కానీ వాళ్ళల్లో 10% పరలోకం వస్తారా? ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ, 10% పరలోకం వస్తారా? దాంట్లో మనం ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్కరూ నాతో కలిపి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని శుభ్రము చేసుకోవాలి. మలినము ఏమాత్రము, డాగు ఏమాత్రము ఉండకుండా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అది దేవుడు నివసించు స్థలమై ఉన్నది. మరొద్దు, దేవుడు నివసించు స్థలమై ఉన్నది కాబట్టి అది ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ ఉండాలి, ప్రతి ఒక్కరము కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నట్టుగా హృదయాన్ని, అదే విధంగా చేతులు ఎప్పుడు కూడా మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా గంగాళము దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండాలి. గంగాళం మన పేరుకు అర్థం ఏంటంటే అనుదిన శుద్ధీకరణ. ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ, మనల్ని దేవుడు కోరినట్టుగా పరిశుద్ధముగా ఉంచుకునేటటువంటి వరముగా మనము ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు కోరినట్టుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుని ప్రతి ఒక్కరి వాక్యానుసారము జీవిద్దాం. దేవుడు చిన్న మాట వెంకలో దీవించును గాక.